ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై ఫ్రెండ్స్. చాలామందికి కూడా వంకాయ ఫ్రై గుజ్జుగా అయిపోతూ ఉంటుంది. గుజ్జుగా అయిపోకుండా మనకి ముక్కలుగా విడివిడిగా మనం ఫ్రై ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. వచ్చేసేది ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను వంకాయలు అలాగే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే బోరుగా కట్ చేసుకున్నాను. అలాగే వంకాయలు కోసేసుకొని వాటర్లో సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే వాటర్లో సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే వంకాయ ముక్కలు నల్లగా కరినెక్కవు ఫ్రెండ్స్, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొయ్యి ముట్టిచ్చేసేసి బాండీ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. వంకాయ కూరలో ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఫ్రెండ్స్, ఎక్కువ అది వంకాయ ముక్క తాగదు, బయటికే వదిలేస్తుంది. అందుకని చూసుకొని మనకి ఎంత కూర ఉంది, మనకి ఎంత ఆయిల్ పడుతుందని చూసి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఇంట్లో తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే సాయమినపప్పు. తాలింపు గింజలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడైతే కరివేపాకు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే మనకి 50% అయితే ఫ్రై అయిపోయింది. ఇదిగోండి. ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు అయితే వేసేద్దాం. మిగతా 50% వంకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి అన్నమాట. ఇదిగోండి వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. వంకాయ ముక్కలు వేసాక కాస్త అయితే పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసాక ఒక్కసారి అయితే శుభ్రంగా మొత్తం మనం కలిపేసేసుకున్నాం. నీట్గా అయితే కలిపేసాను ఫ్రెండ్స్. మనం చేసే పొరపాటు పని ఇప్పుడే మనం ఇలా ఉప్పు పసుపు వేసినప్పుడు మూత అయితే అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. మనం మూత కనుక పెట్టాము అంటే ఆ మూతకి ఆవిరికి చెమట పట్టేసి ఆ చెమట వాటర్ మొత్తం మన కూరలో పడిపోయి మనం కలిపేటప్పటికి ఆ వాటర్కి మన కూర అంతా గుజ్జుగా అయిపోతుంది. మూత అయితే అస్సలు పెట్టకూడదు వంకాయ ఫ్రైకి. ఇలా మనం 5 నిమిషాలు కనుక వదిలేసాము అంటే ఈ ఆవిరికే మనకు ముక్క అయితే మెత్తపడిపోతుంది. ఇంకొకటి, మనం ముక్కలు వేసిన దగ్గర నుంచి పదే అయితే కలుపుకూడదు. 2-3 సార్లు కలుపుకుంటే చాలు. మనం పదే కలిపినా కూడా ముక్కలు అయితే చిదురుగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి 2 టిప్పులు పాటించి మనం వంకాయ ఫ్రై పెట్టుకున్నాము అంటే మనకు అసలు గుజ్జుగా అవ్వకుండా ముక్కలుగా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 నిమిషాలకే ముక్క చూడండి అలా మెత్తపడిపోయిందో. మనం మూత కూడా పెట్టలేదు చూసారా. అడుగున ఉన్న ముక్క ఆయిల్కి ఇలా అయితే ఫ్రై అవుతుంది మనకి. ఇలా ఇంకొక 5 నిమిషాలు కనుక ఉంచేసామంటే మొత్తం అయితే ఉడికిపోతుంది. ఎక్కువ అయితే కలపొద్దు ఫ్రెండ్స్. మనకైతే వంకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు వంకాయలోకి మనం మసాలా అయితే వేసుకున్నాం. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క. ఓకేనా ఫ్రెండ్స్, మన వంకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కారం వేసేస్తున్నాను. మీరు ఎంత అయితే తినగలరో అంత కారం అయితే వేసేసుకోండి. అలాగే సాల్ట్ అయితే ముందే వేసేసాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి. మన వంకాయ ఫ్రైలో కల్లా అల్లం వేస్తేనే మంచి సువాసన రుచిని ఇస్తుంది. అందుకోసం అని చెప్పేసి అల్లం ముక్క కూడా చిన్నదే వేసాను, ఎక్కువ వేయలేదు. నేను ఏ కూరల్లో అయినా సరే ఎక్కువ మసాలా అయితే వేయను ఫ్రెండ్స్, లైట్గానే వేస్తుంటాను. ఎక్కువ శాతం కొబ్బరి, వెల్లుల్లి వాడతాను, అల్లం చాలా తక్కువ. ఓన్లీ వంకాయలోకి అలాగే చికెన్ అలా వాటిలోనే వేస్తాను. ఇక విడిగా కూరల్లోకి వచ్చేసేసి ఓన్లీ కొబ్బరి, వెల్లుల్లి కూడా చాలా తక్కువగా వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మన కూర మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకున్నాం. మసాలా కారం వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వాటికి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, మనకి పొడి పొడిగా చూడండి, ముక్కలు ముక్కలుగా ఎలా ఉందో. వంకాయ కూరలో కూడా ఉప్పు అయితే ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. చాలా తక్కువగా పడుతుంది వంకాయ కర్రీ. తగ్గినా తినగలం కానీ ఉప్పు ఎక్కువ అయితే అసలు తినలేము. చూడండి ఫ్రెండ్స్ ఎలా మనకి పొడి పొడిగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్తో పాటిస్తే మీకు వంకాయ ఫ్రై అయితే ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చూడండి ఫ్రెండ్స్, ఎంత చెమటలో కూడా ఒక్కకు కూడా నిలబడి పొయ్యి దగ్గర చేశాను. ఇవైతే వాటర్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ చెమటే. మీకోసం ఇంతలా చేయాల్సి వచ్చింది. మీకోసం కాదు ఫ్రెండ్స్, మన కోసం, నా కోసం, అలాగే మీకోసం, మనందరి కోసం అయితే చేయాల్సి వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. వీడియోస్ అయితే ఫుల్ దాకా చూసేయండి, మధ్యలో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్.